జస్ట్ 4500కే పాండిచ్చేరి వెళ్దాం రండి. ముందుగా మీరు ఎక్కడున్నా విజయవాడకి అయితే వచ్చేయండి. ఇక్కడ మిడ్ నైట్ 2:10 కి పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 400 అయితే ఉంటుంది. 12 గంటల జర్నీ ఉంటుంది. ట్రైన్ నెంబర్, టైమింగ్స్ అన్ని స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. కామెడీ ఏందో, నేను వచ్చేటప్పుడే ఫుల్ వర్షాకాలం అని తెలిసి కూడా నేను బయలుదేరానంటే నా అంత ఏది ఏమైనా వాన పడినప్పుడు లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. పాండిచ్చేరి వచ్చే వరకు భజన చేసుకుని పాండిచ్చేరి రాగానే దిగేసి స్టేషన్ బయటకు వచ్చేసి ఒక 15 రూపాయలు పెట్టి టీ తాగి బైక్ రెంటల్ కోసం వెతుకుతుంటే ఈ చెట్టు కనిపించింది. బాగుందని ఒక క్లిప్ తీసా. నేనైతే బైక్ కాకుండా సైకిల్ తీసుకున్నాను. 3 days కి 450 తీసుకున్నారు. నాకైతే లైసెన్స్ లేదు, అందుకే సైకిల్ తీసుకున్నా. ఇక వెంటనే నేను బుక్ చేసుకున్న డార్మెంటరీకి అయితే వచ్చాను. వీళ్ళు పర్ డే కి 400 చార్జ్ చేస్తున్నారు. సో నీట్ అండ్ క్లీన్ ఏసీ బెడ్స్ తో ఇస్తున్నారు విత్ హీట్ వాటర్ అండ్ కిచెన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ నేనైతే 1200 పే చేశాను 3 days కి. ఫ్యామిలీస్ కి పాండిచ్చేరిలో చాలా దొరుకుతాయి, ఏం కంగారు పడొద్దు. అండ్ నేనున్న ఈ హాస్టల్ పేరు వచ్చేసి హాస్టల్ కురుక్కు సంతు. అండ్ ఈ రోజు మనకైన బడ్జెట్ వచ్చేసి 2150 రూపాయలు. ఇంకా 2350 ఉంటే ఎలా అయినా స్క్రీన్ మీద ఇస్తా చూడండి. విజయవాడ నుండి పాండిచ్చేరి వరకు అలసిపోయి నేను 10 రూపాయలు సింతాల్ సబ్ తో స్నానం చేసి పడుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో పాండిచ్చేరిలో చీపెస్ట్ బడ్జెట్ లో ఎలా తిరగాలో